ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యకాండ 1వ సర్గ. రాముణ్ణి యువరాజు చేస్తాను. భరతుడు మేనమామ ఇంటికి బయలుదేరుతూ శత్రుఘ్నుణ్ణి పిలిచాడు. శత్రువుల్ని చంపేవాడు శత్రుఘ్నుడు, పాపం లేనివాడు. స్నేహంతో భరతుడి వెంట వెళ్ళాడతడు. అశ్వాపతి మేనమామ యుధాజిత్తు కన్న కొడుకులా చూసుకున్నాడు భరతుణ్ణి. రకరకాల సత్కారాలు చేశాడు, సన్మానాలతో లాలించాడు. మేనమామ ఇంట తమ్ముడితో సుఖంగా ఉన్నాడు భరతుడు. మేనమామ ఇంట అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, ఏ వస్తువు లోపం లేదు. అయినా అన్నతమ్ముళ్ళిద్దరూ ముప్పొద్దులు ముసలి తండ్రిని తలుచుకుంటూనే ఉండేవాళ్ళు. అలాగే పుత్ర వాత్సల్యం వల్ల దశరథ మహారాజు కూడా ఇంద్రుడితోనూ వరుణుడితోనూ సాటి వచ్చే ఆ ఇద్దరు కుమార్లని ఎప్పుడూ తలుస్తూ ఉండేవాడు. 4 కుమార్లని 4 చేతుల్లా ప్రేమించేవాడు దశరథుడు. ప్రాణుల్లో కల్లా బ్రహ్మదేవుడిలా 4 కొడుకుల్లోనూ గుణవంతుడు రాముడు, తేజోవంతుడు. అంచేత అతడంటే ప్రాణం దశరథ మహారాజుకి. అసలు విష్ణుమూర్తి అవతారమే రాముడు. వరాలతో విర్రవీగుతున్న రావణాసురుణ్ణి సంహరించడం కోసం దేవతల ప్రార్థన మీద మానవ లోకంలో పుట్టాడు. కొడుకులందరిలోనూ తేజస్సు కలవాడు. అతన్ని కని ఇంద్రుణ్ణి కన్న అతిథిలా ఉంది కౌసల్య. రూపానికి వీర్యానికి సాటిలేనివాడు రాముడు. ఎవళ్ళ మీద అసూయ లేదు అతనికి. అన్ని గుణాల్లోనూ 2 దశరథుడిలా ఉండేవాడతడు. ఎవ్వరికీ ఇలాంటి కుమారుడు ఉండడు అన్నట్లు ఉండేవాడు. ఎప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. మృదువుగా మాట్లాడేవాడు. తనని ఎవరైనా ఏదైనా కటువుగా అన్నా తాను మాత్రం కటువుగా జవాబు చెప్పేవాడు కాదు. ఎవరైనా ఏమాత్రం ఉపకారం చేసినా సంతోషించేవాడు. ఎన్నడూ మరిచిపోయేవాడు కాదు. ఏ అపకారం చేసినా మనస్సులో పెట్టుకునేవాడు కాదు. ఎప్పుడూ మంచి వాళ్ళతోనే కాలం గడిపేవాడు. అస్త్రాభ్యాసం చేసుకునే సమయంలో కూడా జ్ఞాన వృద్ధులతోనూ శీల వృద్ధులతోనూ వయోవృద్ధులతోనూ ప్రసంగించేవాడు. బుద్ధిమంతుడతడు. అందరితోనూ మధురంగా మాట్లాడేవాడు. తక్కువ వాళ్ళతో కూడా ముందు తానే ప్రియంగా మాట్లాడేవాడు. ఆశ్చర్యం కలిగించే పరాక్రమవంతుడతడు. అయినా అతడు అనుకువగా ఉండేవాడు. అబద్ధం అంటే ఎరుగనే ఎరుగడతడు. విద్వాంసులు వృద్ధులు అంటే ఎంతో ఇదిగా పూజించేవాడు. అతడంటే ప్రజలకి ప్రాణంలా ఉండేది. ప్రజలన్నా అతడు అలాగే ఉండేవాడు. మరి అందరి మీద దయే అతడికి. కోపం అదుపులో ఉంచుకునేవాడు. బ్రాహ్మల్ని పూజించేవాడు. దీనులంటే జాలిపడేవాడు. ధర్మం తెలిసిన వాడతడు. పరుల ధనం విషంలా చూసేవాడు. ఎప్పుడూ శుచిగా ఉండేవాడు. తన కులోచితమైన క్షాత్ర ధర్మమే ఘనంగా భావించేవాడు. దానివల్లే మంచి కీర్తి స్వర్గము వస్తాయని నమ్మేవాడు. విద్వాంసుడు కనుక చెడ్డ అంటేనే దూరంగా ఉండేవాడు. ధర్మ విరుద్ధమైన మాట నోట రానిచ్చేవాడు కాడు. అతడిని అడిగిన దానికి జవాబు చెప్పవలసి వస్తే బృహస్పతిలా చెప్పేవాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవాడు. మంచి యవ్వనంలో ఉండేవాడు. చక్కగా మాట్లాడేవాడు. దేశము కాలము
తెలుసుకొని నడుచుకునేవాడు. ఎదుటి వాళ్ళ హృదయం ఇట్టే గ్రహించేవాడు. సాధువు అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఉండేవాడు. మంచి గుణాలతో ప్రజలందరికీ బహిప్రాణంలా ఉండేవాడు. చక్కగా వేదాలు అవి చదువుకున్నాడు. స్నాతకుడయ్యాడు. వేదాంగాలన్నీ తెలుసుకున్నాడు. విలువిద్యలో తండ్రిని మించిన కొడుకయ్యాడు. వృద్ధుల దగ్గర మంచి శిక్షణ పొందాడు. బ్రాహ్మణుల దగ్గర ధర్మాధర్మాలు తెలుసుకున్నాడు. మాతృవంశం పితృవంశము రెండు మంగళకరమైనవి కావడం చేత అతడిలో దోషమే అవుపడేది కాదు. దైన్యమెరుగడతడు. సత్యము సత్యవర్తన అతడి సొమ్ము. ధర్మము కామము అర్థము ఎరిగినవాడతడు. మరుపులేనివాడు. ప్రతిభావంతుడు. లౌకిక సాంకేతికాలు ఆచారాలు తెలిసినవాడు. పండితుడు. వినయవంతుడు. నిర్వీకారుడు. గంభీరుడు. సహయశీలి. అతడికి క్రోధం వచ్చినా సంతోషం కలిగినా ఊరికే పోదు. దానకాలము సంయమన సమయము చక్కగా ఎరుగునతడు. అతడి భక్తి దృఢమైనది. ప్రతిజ్ఞ స్థిరమైంది. బుద్ధి మరపులేంది. దురాచారమన్నా దుష్టులన్నా దూరం పోయేవాడతడు. ఒకళ్ళకి నొప్పి కలిగే మాట నోట రానిచ్చేవాడు కాడు. పరాకంటే ఏమిటో తెలియదతనికి. ఎప్పుడూ అప్రమత్తుగానే ఉండేవాడు. ఎదుటి వాళ్ళ దోషాలు తన దోషాలు కూడా ఎరుగనతడు. శాస్త్రజ్ఞుడు. కృతజ్ఞుడు. మనుషుల అంతరాలు అవగతమతడికి. యథాన్యాయంగా గ్రహించడము అనుగ్రహించడము అతడికే తెలుసు. మంచి వాళ్ళని దగ్గర చేర్చడంలోనూ వాళ్ళని ఏలుకోవడంలోనూ అతడికి అతడే సాటి. దుష్ట నిగ్రహము శిష్ట రక్షణము ఎరిగినవాడతడు. నొప్పిలేని ఉపాయంతో ఆదాయం రాబట్టేవాడు. ధర్మసమ్మతంగా వ్యయం చేసేవాడు. శాస్త్రాలన్నీ అతడి వేళ్ళ మీద ఉండేవి. భాషా పాండిత్యంలో అందవేసిన చెయ్యి. ధర్మము అర్థము తరువాతే తక్కిన సుఖాలు చూసుకునేవాడతడు. బద్ధకం ఎరగడు. శిల్పాలన్నీ అతడికి కరతలామలకాలే. అర్థం ఎలా విభజించాలో ఎరుగునతడు. ఏనుగుల మీద ఎక్కడము గుర్రాల మీద స్వారీ చేయడము అన్నిటిలోనూ అతడిదే అందవేసిన చెయ్యి. ధనుర్వేదంలో అంతవాడు న భూతో న భవిష్యతి. లోకంలో అతిరథులు అతడి ముందు తలవాల్చేవాళ్ళు. శత్రువులు ఎత్తి వస్తే సేన ముందు నిలిచి వ్యూహం పన్ని యుద్ధం చేసేవాడు. దేవతలు రాక్షసులు దండెత్తి వచ్చినా అతడి ముందు నిలవలేకపోయేవాళ్ళు. అసూయ కోపము గర్వము మత్సరము ఒకళ్ళని అవమానించడము ఇవేవీ అతడి దగ్గర లేవు. కాలవశంగా వచ్చే వీటికి లొంగేవాడు కాదు. అతడు ప్రజల్లో ఎవరి దగ్గర లేని ఉత్తమ గుణాలు అతడిలో ఉండేవి. అందుకని మూడు లోకాలు అతన్ని పూజించేవి. క్షమాగుణంలో భూమి వంటి వాడతడు. బుద్ధికి బృహస్పతి. వీర్యానికి దేవేంద్రుడు. ప్రజలు 50 మందిని సంతోషపెట్టే ఈ మంచి గుణాలతో తండ్రి దశరథుణ్ణి ఆనందపెడుతూ వెలుగు కిరణాలతో ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉండేవాడు రాముడు. అలాంటి వ్రత సంపన్నుణ్ణి ఎదురులేని పరాక్రమవంతుణ్ణి దిక్పాలురతో సాటి వచ్చేవాణ్ణి రాముణ్ణి తనకి రాజు కావాలని ఉవ్విళ్ళూరింది భూదేవి. పోలిక లేని సుగుణవంతుడైన కుమారుడు రాముడు. అతన్ని చూచి ఆలోచనలో పడ్డాడు ముసలి రాజు దశరథుడు.
నేను బతికి ఉండగా రాముడు రాజు కావాలి. మా రాముడు రాజుగా అభిషేకమై గద్దె మీద కూర్చోవాలి. నేను కళ్ళ వేడుకగా చూడాలి. మహారాజు మనస్సులో ఎప్పుడూ ఇదే అభిలాష. లోకుల మేలు కోరుతాడు నా కొడుకు. ప్రాణులందరినీ దయతో చూస్తాడు. వానకాల మేఘంలా చల్లని వాడు. మా బాబు నాకంటే కూడా అతడంటే ప్రాణం పెడతారు ప్రజలు. యముడితోనూ ఇంద్రుడితోనూ సమానమైన వీర్యవంతుడతడు. బుద్ధికి బృహస్పతి, ధైర్యానికి పర్వతం, నన్ను మించిన గుణవంతుడు. రాముడు రాజ్యం చేయడం ఈ వయసులో చల్లగా చూచి కళ్ళు మూయగలిగితే అంతే చాలు నాకు అనుకున్నాడు. ఇతర రాజులు ఎవ్వరి దగ్గర లేని లోకోత్తరమైన గుణాలు కల కుమారుణ్ణి రాముణ్ణి చూసి ఒకనాడు మంత్రులతో ఆలోచించాడు మహారాజు. రాముణ్ణి యువరాజు చేస్తాను అని నిశ్చయం చేసుకున్నాడు. స్వర్గంలోనూ అంతరిక్షంలోనూ మీ మీద అంతటా ఘోరమైన ఉత్పాతాలు పడుతున్నాయి, భయం కలిగిస్తున్నాయి. ఇవి రాజుకి కీడు సూచిస్తున్నాయి. పైగా నాకు వార్ధక్యం అధికమవుతోంది కనుక గపాల్న రాముడికి పట్టం కట్టాలి అన్నాడు. ఉన్నను చందమామ మొహం మా బాబుది. బుద్ధిమంతుడతడు. అందరికీ అతడంటే అనురాగమే. అంచేత అతడికి పట్టం కడతానంటే ప్రజలు ఏమంటారో అని విచారమే లేదు నాకు. తనకి ప్రజలకి శ్రేయస్సు సంతోషము కోరుతూ తగిన సమయంలో రాముడికి అభిషేకం చేయడం కోసం తొందరపడ్డాడు దశరథుడు. పట్టణంలోని అన్ని రకాల ప్రజలకి కబురు పెట్టాడు. పల్లె పల్లెల ప్రజలు 50 మందిని పిలిపించాడు. ముఖ్యులైన రాజులకి, సామాన్య సామంత రాజులకి విడివిడిగా ఆహ్వానాలు పంపాడు. దూరం కావడం చేత కేకయ రాజుకి కానీ జనక మహారాజుకి కానీ ఆహ్వానం పంపలేదు. కార్యం సామంతమయ్యాక ఈ ప్రియవార్త వినిపించవచ్చు వాళ్ళకి అని భావించుకున్నాడు. కబురు అందడమే తడువు. పిలిచిన వాళ్ళందరూ అయోధ్య వచ్చారు. అందరికీ విడుదలు అవి ఏర్పాటు చేయించాడు. దశరథ మహారాజు రకరకాల ఆభరణాలు అవి ఇచ్చి సత్కరించాడు. ప్రజాపతి ప్రజల్ని ఆదరించినట్టు ఆదరించాడు. కొలువు తీర్చి కూర్చున్నాడు దశరథ మహారాజు. జనక మహారాజు, కేకయ రాజు తప్పిస్తే లోక సమ్మతులైన రాజులందరూ సభకి వచ్చారు. రకరకాల ఆసనాలు సభలో సిద్ధంగా ఉన్నాయి. దశరథుడు నిర్దేశించిన ప్రకారం అతడికి ఎదురుగా ఎవళ్ళకి తగిన పీఠాల మీద వాళ్ళు కూర్చున్నారు. పట్టణాల నుంచి పల్లెల నుంచి వచ్చిన ప్రజలు, రాజులు సత్కారాలు పొంది మహారాజు మాటలు వినాలని దగ్గరగా వచ్చి చుట్టూ కూర్చున్నారు. దేవతల మధ్య దేవేంద్రుడిలా కొలువు మధ్య కూర్చున్నాడు దశరథ మహారాజు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 1వ సర్గ. 2వ సర్గ ప్రజల ఆమోదం. సభంతా ఓసారి తేరి చూశాడు దశరథుడు. అందరికీ హితమైన ప్రసంగం, ఆనందం కలిగించే ప్రసంగం అందుకున్నాడు. మేఘ గంభీరంగా మాటలాడాడు. దుందుబులు మోగినట్లు, దిక్కులు ప్రతిధ్వనించినట్లు చెప్పవలసింది స్పష్టంగా చెప్పాడు. మహారాజుకి తగినట్లు మాటలాడాడు. రసయుక్తంగా
మంచి కంఠస్వరంతో మాటలాడాడు. ఈ రాజ్యం మా పూర్వరాజులందరూ కన్న తండ్రి ఏలుకున్నట్టు ఏలుకున్నారు. అదంతా మీకు తెలిసి ఉంది. ఇక్ష్వాకు రాజుల రక్షణ క్రింద హాయిగా ఉంది అయోధ్య రాజ్యం. సుఖంగా ఉండవలసినట్టు ఉంది. దీనికి మంచి చేయడమే ఇప్పుడు నా సంకల్పం. మా పూర్వుల అడుగుల్లోనే నడిచాను నేను. అప్రమత్తున్నయ్యి యథాశక్తి ప్రజారక్షణ చేశాను. లోకహితం చేస్తూ శత్రువుల్ని హతమార్చాను. అడ్డు లేకుండా రాజ్యమేలాను. తెల్ల గొడుగు నీడలోనే మసలుతూ ముసలివాణ్ణయిపోయాను. 60,000 సంవత్సరాలు బ్రతికాను. శరీరం వడలిపోయింది. మరి శ్రమపడలేను. విశ్రాంతి కావాలి. ఇక ధర్మ పరిపాలన చేయడం అంత సులువైన పని కాదు. ప్రతాపం కలవాళ్ళకి, ఇంద్రియాలు జయించిన వాళ్ళకి కానీ సామాన్యులకి సాధ్యం కాదు. ఇది చేసి బాగా అలసిపోయాను నేను. కనుక ప్రజల మేలు కోసం బ్రాహ్మణోత్తముల అంగీకారంతో నా కుమారుణ్ణి గద్దె ఎక్కించి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. మా పెద్దవాడు రాముడు దేవేంద్రుడి లాంటి వీర్యవంతుడు. శత్రువుల్ని ఇట్టే జయించగలడు. అన్ని గుణాలలోనూ నన్నే పోలి ఉంటాడు. పురుష పుంగవుడతడు. ధర్మపరుల్లో ఉత్తముడు. పుష్యమి దగ్గర ఉన్న పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తాడు. అతన్ని యువరాజుని చేయాలని కోరుతున్నానిప్పుడు. ముల్లోకాలకి రాజు కాదగినవాడు మా రాముడు. లక్ష్మీవంతుడు తమ్ముడు. లక్ష్మణుడి మీద ఎంత ప్రేమ ఆశ్రితులందరి మీద అంతే ప్రేమ అతడికి. అంచేత అన్ని విధాలా మీకు తగిన రాజు రాముడు. పరిపాలన అతడికి అప్పగించి ఇప్పుడే రాజ్యానికి మంచి చేస్తాను. నేను విశ్రాంతి తీసుకుంటాను. రాముణ్ణి అభిషేకించాలి అనడంలో నేను సరైన పని చేశానని బాగా ఆలోచించే ఈ నిశ్చయానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? అయితే అంగీకరించండి. మీ అంగీకారం లేదే నేను మాత్రం ఎలా చేయగలను? నేను కోరాను కదా అని మీరు ఒప్పుకోవద్దు. మీకు మరో మంచి మాట తడితే చెప్పండి. అతన ఆలోచన కంటే మధ్యవర్తులు పక్షపాతం లేకుండా చేసిన ఆలోచనే దొడ్డది. ఎప్పుడైనా అవును కాదు అనుకుని అందులోనే నిగ్గు తేలుతుంది అన్నాడు. సభలోని వాళ్ళంతా దశరథుడి మాటలు విన్నారు. నానా మేఘం చూసి నెమళ్ళు సంతోషంతో ఎలా కూస్తాయి? అదిగో అలాగ బావుంది అంటే బావుంది అని కేకలు వేశారు. సభంతా ప్రతిధ్వనించింది. సభా విమానం కంపించినట్టనిపించింది. ధర్మార్థాలు తెలిసిన దశరథ మహారాజు ప్రస్తావన బ్రాహ్మణులు, ప్రజలు 50 మంది ఐకమత్యంతో తమలో తాము కలబోసుకున్నారు. ముసలి రాజుతో ఇలా అన్నారు. మహారాజా, నిజమే, వయసు మళ్ళిన వాడివి నువ్వు. ఎన్నో వేల సంవత్సరాలు అయ్యాయి నీకు. బాగుంది. రాముణ్ణి యువరాజుగా అభిషేకించు. రాముడు రఘువీరుడు, మహాబాహుడు, మహాబలుడు. పుట్టపుటేనుగు ఎక్కి తెల్లగొడుగు పట్టించుకుని అతడు ఊరేగుతూ ఉంటే కళ్ళ వేడుకగా చూడాలనే ఉంది మాకు అన్నారు. ప్రజాభిమతం అవగతమైంది మహారాజుకి. అయినా తెలియని వాడిలా నటించాడతడు. వాళ్ళ మాటలతోనే అది బాగా
స్పష్టపరచాలనుకున్నాడు. నేను సూచించడంతోనే రాముడు రాజు కావాలి అనేస్తున్నారు మీరు. ముందు వెనక ఆలోచించినట్టే లేదు కనుక సందేహం కలుగుతోంది నాకు. చెప్పండి, రాముడు రాజు కావాలని ఇలా ఎందుకు కోరుతున్నారో స్పష్టంగా చెప్పండి. ధర్మం తప్పకుండానే నేను రాజ్యం చేస్తున్నాను. అలాంటప్పుడు నా కొడుకుని యువరాజు చేయమనడంలో అర్థమేమిటి? నేను ఏమైనా తప్పు చేశానా అని అడిగాడు. రాముడు సుగుణాల పుట్ట. సభలోని పౌరులు, పల్లె ప్రజలు 50 మంది ఒక్కసారి అందుకున్నారు. దేవతుల్యుడు, బుద్ధిమంతుడు, అతడి ప్రియమైన గుణాలు, ఆనందకరమైన గుణాలు మేమే చెబుతాం, ఆలకించు. సత్య పరాక్రముడు రాముడు, దివ్య గుణాలలో దేవేంద్రుడు, ఇక్ష్వాకు వంశం వాళ్ళందరిలోనూ అధికుడు. లోకంలో రాముడే సత్పురుషుడు, సత్యపరుడు, ధర్మపరాయణుడు. ధర్మము, సంపద అతన్ని అంటుపెట్టుకునే ఉంటాయి. ప్రజలని సుఖపెట్టడంలో రాముడు చందమామ లాంటి వాడు. బుద్ధిలో బృహస్పతి, క్షమకి భూదేవి, ప్రతాపానికి దేవేంద్రుడు. రాముడు ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, శీలవంతుడు, క్షమావంతుడు, సహనపరుడు. కోపం వచ్చినా వాళ్ళని, దుఃఖంతో ఉన్న వాళ్ళని చల్లని మాటలతో ఓదారుస్తాడు. కృతజ్ఞుడు, జితేంద్రియుడు, ఇంపుగా మాట్లాడతాడు. మృదు స్వభావుడు, స్థిరచిత్తుడు, ఎప్పుడూ మంచి పనులే చేస్తాడు. ప్రియవాది, సత్యవాది. పండితులన్నా, వృద్ధులన్నా, బ్రాహ్మణులన్నా పరమ భక్తి. అతడి కీర్తి, శౌర్యము, పరాక్రమము దినదినము వృద్ధి పొందుతున్నాయి. దేవతలు, అసురులు, మనుషులు ఎరిగిన అన్ని అస్త్రాలు ఎరుగునతడు. సమగ్రంగా విద్య పూర్తి చేసుకుని స్నాతకుడయ్యాడు. సంప్రదాయం ప్రకారం వేదాలు, వేదాంగాలు నేర్చుకున్నాడు. గాంధర్వ విద్యలో లోకంలో ఇంతవాడు లేడు. దైన్యం ఎన్నడూ ఎరగడు. పుట్టుక ఎంత ఉత్తమమైందో బుద్ధి అంత ఉన్నతమైంది. ధర్మాలు తెలిసిన బ్రాహ్మణులు అన్ని విషయాల్లోనూ అతన్ని తీర్చిదిద్దారు. ఒక ఊరి కోసమో, ఒక పట్టణం కోసమో యుద్ధం రావడం తడవు. తమ్ముడు లక్ష్మణమూర్తితో కలిసి రాముడు వెళ్ళని ఘట్టమే లేదు. వెళ్ళి గెలుచుకురాని ఘట్టమూ లేదు. యుద్ధం గెలుచుకుని ఏనుగు మీదో, రథం మీదో తిరిగి వచ్చి బంధువుల్ని అడిగినట్టుగా పట్టణం ప్రజల్ని కుశలం అడుగుతాడు. తండ్రి భార్యని చూసి పిల్లల క్షేమం ఎలా అడుగుతాడో, అదిగో అలాగా మీ పిల్లలు బాగున్నారా అని క్షేమం విచారిస్తాడు. అగ్నిహోత్రాలు సవ్యంగా సాగుతున్నాయా అని అడుగుతాడు. మీ భార్యలు, సేవకులు, శిష్యులు కుశలంగా ఉన్నారా? వరుస వరుసని అందరినీ ప్రశ్నిస్తాడు. మీ శిష్యులు అన్ని పనులు సక్రమంగా నెరవేరుస్తూ మీ శుశ్రూష చేస్తున్నారా అని ఎల్లప్పుడూ మమ్మల్ని అడుగుతాడు. అధ్యయనం అద్దు లేకుండా సాగుతోంది కదా అంటాడు. మనుషులందరూ ఒకటే అతడికి. ఎవరికి చిన్న కష్టం కలిగినా దుఃఖపడతాడు. ఎవరు కొంచెం పండగ చేసుకున్నా కొడుకుల్ని చూసి తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అబద్ధమాడడు. విలుకాలల్లో మునగాడు. వృద్ధసేన నిత్యకృత్యమతడికి ఎప్పుడూ చిరునవ్వుతోనే మాట్లాడతాడు. కష్టాల్లో కూడా ధర్మం తప్పడు. ఆశ్రితుల్ని అందుకోవడంలో
అతడికి అతడే సాటి, కయ్యానికి కాలు దువ్వడు. ఓ ప్రశ్న వేయవలసి వచ్చినా, ఓ జవాబు చెప్పవలసి వచ్చినా బృహస్పతిలా మాట్లాడతాడు. ఆ అందమైన కనుబొమ్మలు, ఎర్రని కొలుకులతో ఆ విశాలమైన నేత్రాలు చూస్తేనే సాక్షాత్తు విష్ణుమూర్తే ఈ అవతారం ఎత్తాడనిపిస్తాడు. శౌర్య, వీర్య, పరాక్రమాల్లో అంతవాడే అతడు. ఇంతెందుకు, లోకాభిరాముడు రాముడు ప్రజల్ని ఎలా పరిపాలించాలో అతడికి తెలుసు. రాగద్వేషాలు గెలిచిన వాడతడు. 3 లోకాలైనా ఒక్కడే ఏలుకోగలడు. భూపరిపాలన చెప్పేదేముంది? రాముడికి కోపం వచ్చినా ఊరికే పోదు, అనుగ్రహం వచ్చినా ఒట్టినే పోదు. చంపవలసిన వాళ్ళని చంపే తీరుతాడు. చంపరాని వాళ్ళని పల్లెత్తు మాటన్నా అనడు. దయ కలిగిందో కోరిందంతా ఇచ్చి తృప్తిపరుస్తాడు. ప్రజలు 50 మంది ఏ గుణాలు కోరుతారో అవన్నీ ఉన్నాయి రాముడి దగ్గర. శాంతితో కూడిన సుగుణాలన్నీ ఉన్నాయి. మనుషులందరికీ ప్రీతి కలిగించే అన్ని బుద్ధులు ఉన్నాయి. కిరణాలలో ప్రకాశించే సూర్యుడిలా వెలిగిపోతూ ఉంటాడతడు. సత్య పరాక్రముడైన రాముడిలో ఈ సుగుణాలన్నీ ఉన్నాయి. దిక్పాలకులతో సమానుడతడు. అందుచేతే రాముడు రాజు కావాలంటున్నాము. మహారాజా, నీ భాగ్యం వల్ల ప్రజాహితం కోరే కొడుకు పుట్టాడు నీకు. మరిచి కొడుకైన కశ్యపుడిలా కుమారుడికి ఉండవలసిన సుగుణాలన్నీ ఉన్నాయి రాముడి దగ్గర. దేవతలు, రాక్షసులు, ఋషులు, గంధర్వులు, నాగులు, దేశ దేశాల జనులు, అన్ని పట్టణాల ప్రజలు, అంతఃపుర జనము, బయట వాళ్ళు, లోపల వాళ్ళు, కోపలంలో 50 మంది రాముడికి బలము, ఆరోగ్యము, ఆయువు కలగాలని కోరుతున్నారు. అతడికి వరాలిచ్చి కీర్తి పొందమని స్త్రీలు, వృద్ధులు, యువకులు ఉదయము సాయంకాలము దేవతలకి మొక్కుతున్నారు. వాళ్ళ ప్రార్థన నీ అనుగ్రహము వల్ల సఫలం కావాలి. నల్ల కలవల్లాంటి రమణీయమూర్తి రాముడు యువరాజు కావడం చల్లగా చూడాలని ఉల్లాసంగా ఉంది మాకు. మా కోరికను ఎప్పుడు చెల్లిస్తావు నువ్వు? ఈ కోరిక కూడా చెల్లించు. దేవదేవుడంతటి వాడు రాముడు, సర్వలోకహితుడు. మా క్షేమం కోసం మహారాజా వెంటనే సంతోషంగా అతన్ని యువరాజుగా అభిషేకించు అన్నారు. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో ఇది 2వ సర్గ.